హల్లెలూయా. యేసయ్య మిమ్ములను దీవించునుగాక. ఆయన కృప మీకు తోడే ఉండునుగాక. సేవకుని నోటి మాటను దేవుడు రూఢీపరచునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని పూట మనం ధ్యానం చేద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ పూట మనము ధ్యానంలోకి తీసుకొని వద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పేజీ నంబర్ 208. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఒకసారి మీకు రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. క్రొత్త నిబంధన గ్రంథము పేజీ నెంబర్ 208వ పేజీ నెంబర్ని చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ రాయబడి ఉన్న లేఖనము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తుందంటే, చివరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడికి చేరారంటే సింహాసనానికి చేరాడంటే. దేవునికి స్తోత్రం. మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటో చెప్పమంటారా? మన దైవందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉండగా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, దుఃఖము, వేదన, బాధ, నింద, అవమానము, ఏ ప్రతికూలమైన పరిస్థితి మన జీవితంలో చోటు చేసుకున్న గమ్యము మనమే చేరబోయేది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ కొరకు ఒక సింహాసనము సిద్ధపరచబడి ఉంది. ఆ సింహాసనానికి నా ప్రభు నేను చేర్చునుగాక. ఆ సింహాసనమును మనము చేర్చబడాలి అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూడాలి. ఏం చేయాలంటండి? యేసు వైపు చూడాలి. మనం దేని వైపు చూస్తూ ఉన్నాం? ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? లోకం వైపు చూస్తే అయ్యో, లోకం వైపు చూడకూడదు. సొదొమ గొమొర్రా దేశాల వైపు దేశము అగ్ని గంధకాల చేత కాల్చబడుతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు, ఆమెకున్న తన హృదయంలో ఉన్న ఆశను బట్టి ఆమె వెనుక తట్టు చూసింది అని లేఖనం సెలవిస్తూ ఉంది. వెనుక తట్టు చూసిన లోతు భార్య ఏం జరిగిందంటే ఉప్పు స్తంభమై నిలిచిపోయింది. అంటే తన ప్రయాణము, తన జీవనము అక్కడితో ఆగిపోయింది. మన జీవితాలలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని కామాలు మనకు పడుతూ ఉండొచ్చు. అంటే మన జీవితంలో అక్కడక్కడ మనం ఆగుతూ కొనసాగుతూ ఉంటాము. కామా పడితే తప్పు లేదు, పుల్ స్టాప్ పడకూడదు. కామా పడితే మరలా ఆ పారాగ్రాఫ్ కంటిన్యూ అవుతుంది మరలా కంటిన్యూ అవుతుంది అనే హోప్ ఉండిద్ది. కానీ పుల్ స్టాప్ పడితే అంతటితో క్లోజ్ అని అర్థం. మనం పుల్ స్టాపు మన జీవితంలో అలా నిలిచిపోయే వారిగా ఉండకూడదు. దైవందిన జీవితంలో పడుతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. పడ్డాం కదా అని అక్కడే సతికిలబడి కూర్చోకూడదు. లోతు భార్య తన హృదయంలో ఉన్న ఆశను బట్టి వెనుక తట్టు చూసి ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది. తన జీవితం అక్కడితో ఆగిపోయింది ఇంకా. కానీ లోతు మాత్రం తన జీవితాన్ని దేవుని వైపు చూసిన లోతు మాత్రం తన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ వచనాన్ని వెనుక నుండి ముందుకు వస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడున్నారు? సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఎందుకని సింహాసనం చేరగలిగారు అంటే ఆ సిలువ యాగములో తనను అప్పగించుకున్నాడు.
తను అప్పగించుకున్నాడు. అంటే తన ఇష్టం ఏమీ లేదు, తన ఉద్దేశాలు ఏమీ లేవు, తన ఆలోచన ఏమీ లేదు. అదిగో నాకు ఇలా జరిగితే బాగుండు, నాకు ఇలా అవుతే బాగుండని ప్లానింగ్స్ ఏమి లేవు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో. నేను భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తం చేయుట కనుక తండ్రి ఎలా నిర్ణయిస్తే అలా జరగాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో కోరుకున్నాడు. మనము కూడా మన దైవందన జీవితంలో దేవుని చిత్తాన్ని మనం కోరేవారిగా ఉండాలి. అలా దేవుని చిత్తాన్ని కోరగలిగితేనే మనం సింహాసనాన్ని మనం చేరగలిగేది. మన ఎదుట ఉన్న ఆ పరుగు పందెములో మనం అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు, ఆగిపోకూడదు. ఆ పందెములో పరిగెడుతూనే ఉండాలి. మనం పరిగెత్తాలంటే ఏం చేయాలో తెలుసా? మొదట మనం ఫ్రీ అవ్వాలి. అర్థమైందా మీకు? అమ్మా వినండి, మొదట మనం ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అవ్వాలంటే మన పైన మోపబడిన ఆ భారం అంతా మొదట తీసివేసుకోవాలి. నెత్తి మీద బరువు ఉంటే పరిగెడతారక్క? పరిగెత్తలేవు. నెత్తి మీద భారం ఉంటే మనం ఎక్కువ దూరం పరిగెత్తలేము, గమ్యాన్ని చేరలేము. అందుకని బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే ఆ చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి రావాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ లోకములో అన్నిటికంటే పెద్ద భారం ఏందో తెలుసా? పాప భారము. ఇది ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళనివ్వదు. అంటే నిస్సారమైన జీవితం, అర్థం పర్థం లేని అనుభవాలు. మన జీవితంలో మనము ముందుకు కొనసాగాలి అంటే, మన ఎదుట ఉన్న పరుగు పందెంలో మనము ముందుకు వెళ్ళాలి అంటే, మన పైన మోపబడిన ఆ పాపపు భారము నుండి మనం బయటికి రావాలి. దాని నుండి మనం విడిపించబడాలి. పాస్టర్ గారు పాపం అంటున్నాం. ఏం పాపం చేసామయ్యా మేము? ఏం పాపం చేశాం? ఒకప్పుడు పాపపు జీవితంలో ఉన్నాం. ఆ పాపపు జీవితం నుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తమును చిందించారు, ప్రాణత్యాగము చేశారు, గాయాల పాలయ్యారు. నిర్దోషి అయిన వాడు దోషిగా నిలబెట్టబడి మా కొరకు క్రయదైనము చేసి మేము అనుభవించవలసిన ఆ బాధ ఆయన అనుభవించి మాకు విడుదలనిచ్చారు కదా. ఇప్పుడు మేము స్వతంత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉన్నాం కదా. మరి మీరు పాపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేందని మీ మనస్సులో మీరు యోచిస్తూ ఉండొచ్చేమో. గమనించండి ప్రియులారా, పాపము అనగా అర్థం ఏమిటో తెలుసా? దైవజనుడిన ప్రవక్తగా పిలువబడుతున్న సమూయేలు గారు అంటారు, ప్రార్థన చేయకపోవడమే పాపం అంటారు. ఏమిటంటండి? ప్రార్థన చేయకపోవడమే పాపం చేసి తిని అంటాడు భక్తుడు. నిజమే కదా? ఒక మనిషి చేసే ప్రార్థన ఆ వ్యక్తిని పాపపు ఊబిలో నుండి బయటకు తీసుకొని వస్తుంది. ఆ మనిషి చేసే ప్రార్థన తన స్థితి నుంచి పైకి లేవనెత్తుతుంది. కనుక దేవుని బిడ్డలుగా మనము ఎక్కువగా ప్రార్థన జీవితానికి మనం అవకాశం ఇవ్వాలి. ప్రార్థనకు మనము సమయం ఇవ్వాలి. ప్రార్థనలో మనము ఎంత పెనుగులాడగలిగితే అంత గొప్ప విడుదల మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో మనము ఎంతగా పోరాడగలిగితే అంతగా మనము పరిశుద్ధతలోకి నడిపించబడగలుగుతాము. కనుక ప్రార్థనకు మనము ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. దేనికి సమయాన్ని కేటాయించాలి? ప్రార్థనకు. కొందరి జీవితాలలో కొన్ని విషయాలలో చిక్కుబడిపోవడానికి కారణం ఏందో తెలుసా? ప్రార్థన లేకపోవడమే. ఈ ప్రార్థన మనకు వివేచనిస్తుంది. ఈ ప్రార్థన మనకు దైవ జ్ఞానమునిస్తుంది. ఈ ప్రార్థన మనకు తెలివితేటలను ఇస్తుంది. ఈ ప్రార్థన మనకి దైవ జ్ఞానమును అనుగ్రహింపచేస్తుంది.
అందుకని దేవుడు అంటారు, మీకు జ్ఞానము కొదువైన ఎడల నా యొద్దకు వచ్చి అడుగుడి. అడుగుడు అంటే నక్క ప్రార్థనే కదా, అడుగుడి అంటే ప్రార్థనే కదా. దేవుడు అంటారు, నువ్వు ప్రార్థన చేయి. నీకు ఏ అవసరం ఉంది, నీకు ఏది కొరతగా ఉంది, నీకు ఏది తక్కువగా ఉంది, నీ జీవితంలో దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? నా మటుకు నా దైవంతుల జీవితంలో నాకున్న అలవాటు ఏమిటాయి అంటే, తాగే మంచినీళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాను. నేను తినే ఆహారం కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఒకసారి గమనించండి నన్ను. నేను తినే ప్లేట్లో ఆల్మోస్ట్ ఒక మెతుకు కూడా మిగిలించను. ఎందుకో తెలుసా? ఆ మెతుకు నా కొరకు సిద్ధపరచబడింది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్ర. చాలామంది కొంచెం అలా వదిలేస్తూ ఉంటారు, మిగిల్చేస్తూ ఉంటారు. నేను వారిని బట్టి ఏమీ అనదలుచుకోలేదు, కానీ నా కొరకు దేవుడు సిద్ధపరిచిన దానిని నేను సంపూర్ణం చేయగలిగితేనే వేరొక దానిని నా దేవుడు నాకు అప్పగించగలిగేది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చిన పనిని కొంచెము ఉంచామనుకో, ఆ మిగిలిన పని ఎవరు చేయాలి? ఎస్ చేసుకుంటాలే, అంతేనా? ఎవరు చేయాలి? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, దైవజనమా, దేవుని సంగమా, ప్రతి దానిలో పరిపూర్ణతను మనం వెతకాలి. ప్రతి దానిలో సంపూర్ణత మనం వెతకాలి. నువ్వు వెతుకుతున్నావు అంటే అర్థం ఏదో తెలుసా? నీకు దాంతో అవసరం ఉందని అర్థం, దాంతో నీకు పని ఉందని అర్థం. ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణతలోకి పరిపూర్ణతలోకి రాగలుగుతాడో అప్పుడు ఇంకొక పని ఆ వ్యక్తికి అప్పగించబడుతుంది. అప్పుడు తన స్థితి, తన స్థాయి మార్చబడుతుంది. మన జీవితంలో దేవుడిచ్చిన దానిలో మనం దేనిని, ఏ విషయంలో మనము సంపూర్ణముగా జరిగించలేని స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఆయన అప్పగించిన ఏ పనిని నువ్వు సంపూర్ణం చేయలేకపోతున్నావు, పరిపూర్ణం చేయలేకపోతూ ఉన్నావు. ఏదన్నా ఏ విషయంలోనైనా నువ్వు కొరత చేస్తున్నావేమో. ఎవరికండి మరి ఎక్కువగా అప్పగించబడేది? ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేసేవానికి అప్పగించబడుతుందా, లేదంటే ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేయగలిగిన వానికి అప్పగించబడుతుందా? ఎవరికి అప్పగించబడుతుంది అక్క? మీ అందరికీ తెలిసిన ఒక ముచ్చట చెప్పనా? ఇదైతే బాగా అర్థమైంది. సాల్ ఎంతమ్మా అక్క? అయ్య బాబు, ఎంత ఉందా? ఎంత దూరం ఉండిద్దో? సరే, ఎంత దూరం ఉన్నా నాకు అనవసరము. ఉదయం 8 గంటలకు వెళ్తాము, సాయంత్రం దాకా సగం దూరం కూడా వెళ్ళలేము. అయ్యో అమ్మా, మొత్తం జీతం వచ్చేసిద్దా మనకి అన్నా? సగం దూరం వెళ్తే ఎంత ఇస్తారు జీతం? సగం జీతమే. మరి ఆ సగం కూడా నువ్వు పొందాలి అంటే ఇంకొంచెం ఓవర్ టైం చేయాలి. నువ్వు ఓవర్ టైం చేయాలి, అవునా కదా? అలా చేయగలిగితే సంపూర్ణంగా నా దేవునికి అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం మీకు కొంచెం అర్థమవుతుందని మీకు జ్ఞాపకం చేశా. అలాగనే ఇదిగో నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఒకదాని బట్టి ఒకటి సమస్తం సమకూర్చబడుతుంది. ఆమేన్. లేదు, ఆయన ఇచ్చిన దానిలో నువ్వు కొంచెమే చేసావా? అడగొచ్చంటావా, ఆశించవచ్చంటావా? మొత్తం ఆశించవచ్చా? నువ్వు కొంచెమే చేసావు, మొత్తం ఆశించవచ్చా? ఆశించలేము. ఇదిగో నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక మరి ఎక్కువ దానిలో నీకు నేను అధికారం ఇస్తున్నానని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పగించిన ఏ విషయములో ఎలా బ్రతుకుతూ ఉన్నావు, దేవుడు నిన్ను నమ్మి నీకు ఏ పని అప్పగించాడు ప్రియా దేవుని బిడ్డ, ఏ పనిని దేవుడు నీకు అప్పగించాడు, ఏ విషయంలో దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు, తన తలాంతును తన వరమును నీకు ఏ విషయంలో అప్పగించాడు.
అది సంపూర్ణంగా మార్చబడకపోవడానికి కారణం ఏమిటాయంటే ఏదో ఒక ఆటంకం మనల్ని పట్టేస్తూ ఉంది, ఏదో ఒక ఆటంకం మనల్ని వెనుకకు లాగేస్తూ ఉంది. అమ్మా, రోజు పెందల కడనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తివి కదా, మరి ఈ పూట రాలేకపోయావు ఎందుకమ్మా అంటే మనం ఖచ్చితంగా సమాధానం చెప్తాం, అన్న ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకని రాలేకపోయాను, లేకుంటే నేను బయలుదేరానన్నా బంధువులు వచ్చారన్నా వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అందుకని ఒక 10 నిమిషాలు నాకు ఆలస్యమైందని మనం చెప్తూ ఉంటాం. వాస్తవమా కాదా? అలాగనే దేవుడు మనకి అప్పగించిన ఆ పని సంపూర్ణంగా నెరవేర్చబడకపోవడానికి కారణము ఏదో ఆటంకం ఉంది. అయితే ఆ ఆటంకమును మనము దాటి రావాలి, ఆ ఆటంకమును మనం విడిచిపెట్టి రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ఆటంకాన్ని నువ్వు దాటగలుగుతావో అప్పుడే నువ్వు గురి యొద్దకు పరిగెత్తగలుగుతావు, అప్పుడే నువ్వు గమ్యాన్ని చేరగలుగుతావు, అప్పుడే నువ్వు టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతావు. నీ జీవితంలో ఆ ఆటంకం ఉన్నంత కాలము నువ్వు గమ్యాన్ని చేరలేవు. గమ్యాన్ని చేరకపోతే ప్రతిఫలాన్ని మనము పరిపూర్ణముగా పొందలేము. అర్థమవుతున్నాయండి నా మాటలు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి హల్లెలూయా. ఓకే, మంచిది. కొంచెం అలర్ట్గా ఉండండి, నేను ఎక్కువ సమయం తీసుకోను. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఒక చోట రాయబడి ఉంది ఇలా. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనము చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని పూట మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం, పేజీ నంబర్ 83, కొత్త నిబంధన. ఆ స్త్రీ తన కొండ విడిచి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆ లోక శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ 28వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళాను. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఆ కుండని పాపంతో పోల్చారు. ఏమండి, అర్థమవుతున్నాయి నా మాటలు? ఆ కుండని దేంతో పోల్చారు? పాపంతో పోల్చారు. అలాగని మనము కుండ అనే టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆ కుండ ఎవరో కాదు, మనమే అని కూడా ఇర్మియా భక్తుడు అంటాడు. ఇర్మియాను దేవుడు తీసుకొని వెళ్తారు. కుమ్మరి వద్దకు వెళ్ళు, జిగట మన్నుతో తయారు చేయబడుతున్న ఆ కుమ్మరి వద్దకు వెళ్ళు. ఆ కుమ్మరి కుండను తయారు చేస్తూ ఉండగా అందులో ఒక లోపం ఉండగా ఆ తయారు చేయబడిన దాన్ని మరలా మట్టి ముద్దగా చేసి మరలా కుండగా తయారు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడున్న సందర్భాన్ని బట్టి ఈ కుండను మనం పాపంతో పోల్చాము. ఇక్కడ ఒక సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ కనిపిస్తూ ఉన్నారు. ఆమె మిట్ట మధ్యాహ్నం వేళ ఇలాంటి సమయంలోనే బాగా ఎండ కాస్తూ ఉన్న సమయంలో ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆమె యొద్దకు వచ్చి తన జీవితాన్ని ఆమెతో పంచుకుంటాడు. తన జీవితాన్ని తనతో చెప్పిగా వెంటనే తన హృదయంలో ఒక మార్పు, అయ్యో నేను చేసిన ఆ రహస్య పాపాలు ఈయనకు ఎవరు చెప్పారు? ఆయనకి ఎవరు చెప్పుంటారండి? ఎవరు చెప్తారు? ఆయన సర్వ సృష్టికర్త. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఆయనకు ఎవరు చెప్పనవసరం లేదు. ఆయనకు తేటగా సమస్తము బయలుపరచబడుతుంది. మనుషులు పై రూపమును చూచునేమో కానీ యెహోవా అంతరంగమును ఎరిగి ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ తన జీవితం ఏంది అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎరిగి తన జీవితాన్ని తనకు సాక్ష్యం రూపంగా చెప్పేశారు. ఇక్కడ ఒక సత్యం రాయబడి ఉంది. నిజముగా మీ ఇంట్లో పరిస్థితులు మాకు తెలియకపోవచ్చు, మీ వ్యక్తిగత జీవితాలు మాకు తెలియకపోవచ్చు. దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, దేవుని వాక్యము సమస్తము ఎరిగి ఉంది. దేవునికి స్తోత్రం.
సమరయ స్త్రీతో తన జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో పంచుకొనగా వెంటనే తన పాత జీవితాన్ని అక్కడే విడిచిపెట్టింది. ఆ పాపపు జీవితాన్ని కుండ రూపంలో అక్కడ విడిచిపెట్టింది. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మనలో ఉన్న లోపాలను, పాపమును, అపవిత్రతను, అవిధేయతను మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. కొట్టు, హల్లెలూయా. మన కొరకు దేవుడు తన సింహాసనాన్ని సిద్ధపరిచాడు. ఆ సింహాసనం మీద మనము కూర్చొని దేశ ప్రజలను మనం పరిపాలన చేయబోతూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఆ అధికారముతో కూడిన అనుభవం నీకు కావాలి అంటే మొదట నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నీ రూపమును కాదు కానీ నీ అంతరంగమును నువ్వు మార్చుకోవాలి. ఒకప్పుడు కొందరు వ్యక్తులతో పాపం చేసిన ఆ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచి ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తుంది. చిన్న మాట అడగనా మిమ్మల్ని నేను? చిన్న ప్రశ్న. ఈ వారములో 5 రోజులు పనిచేసిన వారు ఎవరైనా ఉన్నారండి? 5 రోజులు అంతకంటే ఎక్కువ చేస్తుంటే నేనేం అడగనులే, మీ కూలి. అమ్మో ఎక్కువ చేసామని చెప్తే ఆ కూలి మాకు ఇవ్వమంటాడు పాస్టర్ గారు. అడిగినా మీరు ఎత్తారా? ఎన్నిసార్లు అడగలా? మీరు పుచ్చుకునే వాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. గమనించండి. 5 రోజులు పని చేశారా? అమ్మా ఇంట్లో పని మీ ఆయన చేశాడేంది? చేశారా? చేసే ఉంటారులే పాపం, ఆయనకి ఆడ రెస్ట్ ఉంది. కానీ ఈ 5 రోజుల్లో అమ్మ వినండి, ఎవరికైనా దేవుని గురించిన సువార్త ఎవరికన్నా ప్రకటించారా? దేవుని వాక్యాన్ని ఎవరితో అయినా మీరు పంచుకున్నారా? చిన్న జోకైనా మిరగాయల రేట్లు లేవో అని బాధపడుతున్నారు. నిజముగా ఒక్కసారి దేవుని సువార్త ప్రకటించి చూడు. నీవు దేవుని పని చేసి ఉండగా దానికి రేటు నువ్వు కట్టలేవు. దేవునికి స్తోత్రం. నీ ఊహకు మించిన రేటు ఇస్తాడు దేవుడు. ఆమేన్. పని చేస్తే తప్పులేదు, చేసుకో. చెయ్యొద్దని ఎవరైనా పాస్టర్ గారు చెప్తే ఆయన అబద్ధాలు ఆడుతున్నా, ఆయన మాట నువ్వు నమ్మొద్దు. పని చేసుకో. పని చేసే టైంలో పని చేయాలి. దేవుని మాటలు చెప్పే విషయంలో దేవుని చెప్పాలి. దేవుని వాక్యాన్ని ఎదుటి వారికి చెప్పాలి. చాలామందికి ధైర్యం లేదు తెలుసండి మీకు అక్క. చాలామందికి దేవుని వాక్యం ఎదుటి వాళ్ళతో చెప్పే ధైర్యం లేదు. దేవుని వాక్యం అబద్ధమా? సర్వసత్యం. సత్యాన్ని బోధించాలంటే మనం ఎలా ఉండాలండి అన్నా? సత్యాన్ని బోధించాలంటే మనం ఎలా ఉండాలి? మొదట మన గీత సరిగ్గా ఉండొద్దు. ఏసు రక్తం జయం. మన గీత సరిగా ఉండాలిగా. మన గీత సరిగా లేకుండా ఇటుటోడి గీత మనం అడిగిస్తాం. పాయింటే కదా. అమ్మో మన గీతే సరిగా లేదు, వాళ్ళ గీతను మనం సరి చేయాలని చూస్తే గబానా ఎటు పోయి మనకెళ్ళి అటు పోయి ఇటు మన ఇటు తిరిగిందంటే అసలుకే ఎసురు వచ్చిద్ది అని నీ లోపం నీకు తెలుసు, నీ క్రియలు నీకు తెలుసు, నీ ఆలోచనలు నీకు తెలుసు. కనుక నీవు దేవుని సువార్త విషయమై అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నారు ప్రజలు ఎంతకాలపు దినాలలో. నేను ఒక విషయం చెప్పనా? దేవుని వాక్యాన్ని ఎదుటి వాడితో నువ్వు పంచుకుంటే దాని విలువ కోట్ల రూపాయల విలువ అయితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోట్ల రూపాయలు ఉంటుంది. ఎంత చెమటోర్చి కూడబెట్టాలి. ఆయన కనికరం మన మీదకి దిగొస్తే మన జీవితం మారిపోదు. ఒక్కసారి ఆయన దయ మనకు అనుగ్రహించబడితే మన స్టైల్ మారిపోద్దండి, మన జీవితం మారిపోద్ది. నా ప్రియులారా,
చేసుకో, పని చేసుకో. లోకంలో మాటలు మాట్లాడక దేవుని వాక్యాన్ని గురించి 2 మాటలు చెప్పడానికి ప్రయత్నించు. వారు విన్నా వినకపోయినా నువ్వు దేవుని వాక్యాన్ని బోధించు. నువ్వు దేవుని వాక్యాన్ని కానీ బోధించగలిగితే దేవుడు నీకు గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. నోవాహు దేవుని వాక్యాన్ని 120 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రజలకి. 120 సంవత్సరాలు ఒకటే సబ్జెక్ట్, మారు మనసు పొందు, రక్షణ పొందు, నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. మారు మనసు పొందు, రక్షణ పొందు, నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇదే మెసేజ్ 120 సంవత్సరాలు. ఒక్కడన్నా మారు మనసు పొందాడా? ఎవడు మారు మనసు పొందలా. ఈయన మాత్రం టాపిక్ మార్చట్లా. అదే టాపిక్. ఆశ్చర్యం ఏమిటంటే 120 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఉగ్రతను గురించి నోవాహు ప్రకటిస్తూ ఉండగా ఎవరు లక్ష్య పెట్టలేదు. చివరికి దేవుని వాక్యాన్ని బోధించిన నోవాహు తన కుటుంబం రక్షించబడ్డారు. వాక్యాన్ని వినిన ప్రజలేమో నీటి పాలయ్యారు, హతమైపోయారు. బోధించడం మన వంతు, మారడమా లేదా అనేది వాళ్ళ వంతు. లోతు కూడా సొదొమ గొమొర్రా దేశాలు నాశనమైపోతూ ఉన్నాయి. తన అల్లులతో చెప్తా ఉన్నారు, అయ్యా రండయ్యా బయటికి వెళ్దాం రండి, ఈ దేశాలు కాల్ చేస్తున్నాడు దేవుడు అంటే. వినలా. ఏమన్నారు? ఎగతాళి చేశారంట. ఎగతాళి చేయబడిన వాడేమో రక్షించబడ్డాడు, ఎగతాళి చేసిన వాడేమో అగ్ని గంధకాల చేత కాల్చబడ్డారు. నా ప్రియులారా, మనుషులు మనల్ని చులకనగా చూసినా పర్వాలేదు, మనుషులు మనల్ని హేళనగా చేసినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి మనం ఇష్టలుగా బ్రతికెదముగాక. ఆమేన్. ఈ పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసమును దాన్ని కొనసాగించు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ మన పరుగు పందెములు మనం ముందుకు కొనసాగించబడగలిగినట్లయితే నీ కొరకు సింహాసనము దాచబడి ఉంది. ఈ సమరయ స్త్రీ వలె ఆ పాపపు కొండను విడిచిపెట్టి, పాపం ఒక్కటే అడ్డు కాదండి మనకి, అవిధేయత అడ్డే. అంటే లోబడకపోవడము. దేవుని మాటకు అనేకులు అవిధేయులై ఉన్నారు. దేవుని మాటను ఎవరు లక్ష్య పెట్టట్లా, దేవుని మాటను ఎవరు అంగీకరించట్లా, దేవుని మాటను తృణీకరిస్తూ ఉన్నారు లోకమంతా. లోకం సంగతి మనకు అనవసరం, కానీ మన దైవందన జీవితంలో మనము కానీ దేవునికి లోబడగలిగినట్లయితే ఆ సింహాసనాన్ని మనము చేరేదముగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రూతు, ఓర్ప వీరిద్దరున్నారండి. రూతు, ఓర్ప. వారి అత్తగారి పేరేమో నయోమి బెత్లెహేములో బ్రతుకుతూ ఉంది. తాను, తన భర్త, 2 కుమారులు. పచ్చని తోట వలె ఉంది వారి జీవితము. చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, బెత్లెహేము అనగా దేవుని సన్నిధి. నా ప్రియ దేవుని సంగమా, నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం నీకు ఏ కొరత, ఏ కొదువ లేకుండునుగాక. ఆమేనని చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట జరుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నీ కొరకు దాచబడి ఉన్న ప్రతి మేలు యేసు నామమున నీవు పొందెదవుగాక. ఆయన తన మేలు చేత నిన్ను నింపునుగాక. తన సమృద్ధి నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఎంతో సమృద్ధి, ఎంతో సంతృప్తి. కానీ అనుకోకుండా ఒక రోజండి ఆ బెత్లెహేము అనే ఆ గ్రామమునకు కరువు వచ్చింది. ఆ కరువును బట్టి నయోమి ఆ బెత్లెహేము అనే గ్రామాన్ని విడిచి బయటికి వెళ్తూ ఉంది. మన జీవితంలో ఆ కరువు కాలంలో మన జీవితంలో కూడా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిని బట్టి మనము భయపడేవారిగా ఉండకూడదు. నయోమి ఆ కరువును బట్టి ఆ బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళింది. మోయాబు అనగా శాపగ్రస్తమైనది, మోయాబు అనగా శపించబడినది.
ఆ మోయాబుకి వెళ్ళి తన జీవితంలో తన 2 బిడ్డలకి వివాహం చేసింది. వివాహమైంది. 2 కోడలు కూడా చేరారు. ఇప్పుడు వారి కుటుంబం సంఖ్య ఎంతో తెలుసా? 5. నయోమి, అబిమెలెక్, తన 2 కుమారులు, 2 కోడలు, 6 అయ్యారండి వాళ్ళు. 6 అయ్యారు వాళ్ళు. ఈ 6తో వారి జీవితం పచ్చగా చక్కగా కొనసాగుతూ ఉంది. కానీ అది ఏ దేశం? అది మోయాబు దేశం. అంటే శాపగ్రస్తమైనది. ఏమండి, శాపగ్రస్తమైన దానిలో ఏదైనా మంచి దొరికిద్దంటారా? శాపగ్రస్తమైన దానిలో నుంచి ఏదైనా మంచి వచ్చిద్దంటారా? రాదు. ఆ శాపగ్రస్తమైన ఆ దేశములో ఆ శాపము వీరి మీద కూడా వచ్చేసరికి మొదట నయోమి భర్త చనిపోయారు. తర్వాత 2 బిడ్డలు చనిపోయారు. అయ్యో, 6 కాస్త 3 అయ్యారు. తన 2 కోడలతో ఆమె చెప్తా ఉంది, అమ్మా, ఇప్పుడు నేను గర్భమును ధరించి బిడ్డను కని మీకు ఇచ్చినా మీరు వారిని వివాహం చేసుకోలేరు. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అమ్మా. కనుక మీరు మీ పుట్టిల్లోకి వెళ్ళిపోండి అంటే, చూడండి, మీరు మీ పుట్టిల్లోకి వెళ్ళిపోండి అని ఓర్పాతో రూతుతో నయోమి మాట్లాడుతూ ఉండగా, ఓర్పా అబ్బా దొరికింది సందని ఒక గంతేసి, అంతే వెనుకకు కూడా తిరగకుండా తన అత్తను ముద్దు పెట్టుకొని మోయా